ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా, నేను న్యాచురోపతి డాక్టర్ని. సో ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిందండి. సో మ్యాక్సిమం సమస్యల్లో స్కిన్ చాలా డ్రై అయిపోతుంది అండ్ హెయిర్ బాగా ఊడుతుంది. సో ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ గట్ ప్రాపర్గా అవ్వట్లేదు, అంటే లైక్ మోషన్ సరిగా అవ్వట్లేదు అని చాలామందికి ఈ కంప్లైంట్స్ ఉంటాయి. అది ఎందుకంటే వింటర్ సీజన్లో మనం చేసే మొట్టమొదటి పొరపాటు నీళ్లు సరిగా తాకపోవడం వల్ల. ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది, దాహం ఎక్కువ వేయదు, వాటర్ సరిగా తాగం. కానీ మన బాడీకి అది తెలియదు కదా. మన బాడీకి రిక్వైర్మెంట్ నీళ్ళు చాలా ఇంపార్టెంట్. మన బాడీలో బ్లడ్ని డైల్యూట్ చేసేది వాటరే. వాటర్ ప్రాపర్గా వెళ్ళి మినరల్స్ కరెక్ట్గా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. కాబట్టి మనం చాలా వరకు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ మధ్య కాలంలో నేను చూసిన కంప్లైంట్లో మోషన్ సరిగా రావట్లేదు, దానివల్ల స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. ఎన్ని మాయిశ్చరైజర్స్ యూస్ చేసినా కూడా స్కిన్ అనేది అస్సలు డ్రైగా ఉంటుంది. అండ్ ఇంట్లో కొద్దిగా గోరు తగిలినా సరే ఒక తెల్ల మచ్చలు ఇలా పడిపోతుంటాయి. సో వీళ్ళన్నిటి కంప్లైంట్కి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ వింటర్ సీజన్లో మనము వాటర్ ఎలా తాగాలి అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా వరకు చెప్తుంటాను, వాటర్ అనేది అట్లీస్ట్ పర్ డేలో 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. బాడీ హైట్ని బట్టి, బాడీ వెయిట్ని బట్టి కూడా కొద్దిగా డిఫరెన్స్ అవుతుంటుంది. అది మనం ఇండివిజువల్గా చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా అయితే 4 లీటర్స్ కంపల్సరీ తాగాలి. కాబట్టి మనం ఏం చెప్దామంటే 4 లీటర్ వాటర్ని, అది వింటర్లో ఇంట్రెస్టింగ్గా తాగేలాగా వాటర్ మనము న్యూట్రిషన్కి న్యూట్రిషన్, గట్కి గట్, స్కిన్కి స్కిన్ అండ్ హెయిర్కి హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది ఇలా తాగితే మనం. సో ఎలా ప్రిపేర్ చేయాలి? ఒక 1 లీటర్ వాటర్ తీసుకోండి. ఫస్ట్ ఆ 1 లీటర్ వాటర్లో కీరా ఉంటుంది కదా, కీరాని కట్ చేసేసి 4-5 ముక్కలు నీళ్ళలో వేయండి. కొద్ది కొత్తిమీర వేయండి, కొద్ది పుదీనా వేయండి. సో ఈ వాటర్ని మార్నింగ్ నీళ్ళలో 1 లీటర్ వాటర్లో వేసుకొని ఇది మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 10-11 వరకు ఇది వాటర్ ఫినిష్ చేయండి. ఇంకొక 1 లీటర్ వాటర్ తీసుకోండి. దాంట్లో యాపిల్ ఉంటుంది కదా, సో యాపిల్ని బాగా కడిగి మంచిగా స్లైసెస్ చేసి 4-5 ముక్కలు యాపిల్ ముక్కలు, దాల్చిన చెక్క ముక్కలు 4-5 ముక్కలు 1 ఇంచువి ఇవి వేసేసి ఇది లైక్ 1 లీటర్ వాటర్ ఫినిష్ అయ్యాక, మనం కీరా కొత్తిమీర పుదీనా వాటర్ ఫినిష్ అయ్యాక ఈ యాపిల్ విత్ దాల్చిన చెక్క వాటర్ ఫినిష్ చేయండి. సో చూడ్డానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ న్యూట్రిషన్ పరంగా చాలా మంచిది. అండ్ దాల్చిన చెక్క లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఈ సైనస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళల్లో కానీ, తర్వాత ఎలర్జీ ఉండే వాళ్ళల్లో కానీ, స్కిన్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచడానికి కూడా ఈ యాపిల్ విత్ సినమన్ వాటర్ చాలా యూజ్ అవుతుంది. అండ్ మనము ఇంకొక ఈ యాపిల్ విత్ దాల్చిన చెక్క వాటర్ అయిపోయాక ఇంకొక 1 లీటర్ వాటర్లో మనం ఆరెంజెస్ దొరుకుతాయి కదా, ఈ సీజనల్ ఫ్రూట్ ఆరెంజ్, మంచిగా ఆరెంజెస్ దొరుకుతుంది, దాన్ని స్లైసెస్ పొడవుగా స్లైసెస్ చేసేసి ఆ వాటర్లో 4-5 ముక్కలు వేసేసండి. సో ఈ ఆరెంజ్ వాటర్ని ఎప్పుడైతే యాపిల్ విత్ దాల్చిన చెక్క వాటర్ ఫినిష్ చేస్తామో ఇంకొక లీటర్ వాటర్లో ఓన్లీ ఆరెంజెస్ని స్లైసెస్ చేసి వాటర్లో వేసుకొని ఈ వాటర్ని ఇలా ఫినిష్ చేయండి. ఇంకా లాస్ట్ ఇది ఎలాగో మొత్తానికి మనం 5 గంటల వరకు ఈ 3 లీటర్ వాటర్ ఫినిష్ చేస్తారు. ఇంకా 5 నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఇంకొక 1 లీటర్ వాటర్లో అల్లం. ఎందుకంటే ఈ సీజన్లో బాగా మనకు కంప్లైంట్ ఉండేది నోస్ బ్లాక్ ఉందని, సైనస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, గురక ఎక్కువగా ఉందని చాలా కంప్లైంట్స్ వింటుంటాం. సో ఎండ్ విత్ ఈ వాటర్లో ఒక 2 ఇంచుల అల్లం ముక్కని దంచి నీళ్ళలో వేసి కొద్దిగా తులసాకులు 4-5 ఆకులు వేసుకొని ఈ వాటర్ని ఫినిష్ చేయండి. సింపుల్ అండి. ఈ 4 లీటర్స్ని ఇలా డివైడ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇలా వాటర్ని, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ వేస్ట్ అయితే అస్సలు మన బాడీ యాక్సెప్ట్ చేయదు, కాబట్టి తాగేస్తాం. సో ఇలా 4 లీటర్ల వాటర్స్ తాగితే మీకు వింటర్ సీజన్లో వచ్చే ఏ కంప్లైంట్ రాదు. అసలు గట్ ప్రాబ్లమ్ అస్సలు ఉండదు. ఎందుకంటే మోషన్ నీట్గా ఫ్లష్ అవుతుంది. బికాజ్ మనం ప్రాపర్గా వాటర్ 4 లీటర్స్ వాటర్, అది కూడా హై న్యూట్రిషియస్ వాటర్. ఇప్పుడు మనం దీని యూజెస్ తెలుసుకుంటే పొద్దున్నే కుకుంబర్ విత్ కొత్తిమీర పుదీనా వాటర్ తాగుతామా, సో అది గట్ని హెల్తీగా ఉంచుతుంది, కిడ్నీని హెల్తీగా ఉంచుతుంది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ యాపిల్ విత్ దాల్చిన చెక్క వాటర్ ఏదైతే ఉందో అది లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, హార్ట్ హెల్తీగా ఉంటూ అండ్ ఎన్నో రకాల నరాల తిమ్మిర్లు, బలహీనతలు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఇంకొక లీటర్ వాటర్లో మనం ఆరెంజెస్ని స్లైసెస్ చేసి నీళ్ళలో వేసుకొని తాగడం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్లే కదా మనకి ఈ ఫ్లూ, మన జ్వరాలు రావడము, ఇవి ఎన్నో రకాల కౌంట్లెస్ డిసీజెస్ రావడానికి కారణమే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల. ఆ ఆరెంజెస్ని స్లైసెస్ చేసేసుకొని ఆ వాటర్ తాగితే ఆ ఇమ్యూనిటీ కూడా బాగా బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకొక వాటర్ ఏం చెప్పాము, మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ అల్లం విత్ తులసి ఆకులు నీళ్ళు వేసుకొని ఆ వాటర్ని తాగండి. సింపుల్ అండి. ఇలా 4 లీటర్స్ వాటర్ తాగి అండ్ డైట్ కూడా మార్నింగ్ వచ్చాక రాగి జావ చేసుకొని తాగడము, దాంట్లో కొద్ది నువ్వులు, కొన్ని ఫ్లాక్ సీడ్స్, కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకొని అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జావ తీసుకోండి. ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత క్వాంటిటీ ఆఫ్ రైస్ తగ్గించి కర్రీస్ ఎక్కువగా తీసుకుంటూ అలా లంచ్ ప్లాన్ చేసుకోండి. డిన్నర్ కూడా ఎర్లీగా డిన్నర్ చేయాలి. బై 6-6:30 కల్లా ఎంత ఎర్లీగా డిన్నర్స్ చేస్తే అంత హెల్తీగా ఉంటాం మనం. ఇలా డిన్నర్స్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఏ సీజన్ అయినా సరే
మనం నీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అలాగే యోగా కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలామంది యోగా చేయడానికి కూడా ఎందుకు ఇష్టపడతారంటే బాడీ లైఫ్ స్టైల్ ఒక భాగం అది. యోగా చేస్తారంటే ఈ యోగా 1 మంత్ చేస్తే ఎంత వెయిట్ తగ్గుతాము, యోగా చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్, ఈ ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. యోగా అనేది మన శరీరంలో మనం చేస్తున్న లైఫ్ స్టైల్లో ఒక భాగం అంతే. ప్రతిరోజు మార్నింగ్ కుదిరినప్పుడు హ్యాపీగా 45 మినిట్స్ టు 1 అవర్ యోగా చేసుకుంటే నాట్ ఓన్లీ బరువు ఒకటే కాదు, మీ బాడీలో ఏ అబ్నార్మల్ ప్రాబ్లం ఉంటే ఆ అబ్నార్మల్ ప్రాబ్లమ్ తగ్గిస్తుంది. బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గిస్తుంది, బరువు తక్కువగా ఉంటే మెటబాలిజం పెంచి బరువు పెంచడానికి యూజ్ అవుతుంది, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి, మన శరీరంలో ఏ సమస్య ఉంటే ఆ సమస్యని కనిపెట్టి ఆ సమస్యని తగ్గించడానికి అండ్ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి, స్ట్రెస్ తగ్గడానికి యోగా అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. మనం మార్నింగ్ డే స్టార్ట్ విత్ యోగా. ఫస్ట్ స్టార్ట్ విత్ మల విసర్జన. బెడ్ దిగిన వెంటనే ఫస్ట్ మోషన్కి వెళ్ళేసి మోషన్ అంతా ఫ్లష్ అయిపోయిన తర్వాతే యోగా చేయాలి. యోగా అయిపోయిన తర్వాత ఇలా వాటర్ని డివైడ్ చేసుకుని ఇలా వాటర్ తాగుతూ టైంకి ఫుడ్ తిని తొందరగా పడుకుంటే ఏ సమస్యలు ఉండవు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.